తండ్రి నాయన పరిశుద్ధుడా మీ వందనాలు తండ్రి. ఈ సమయంలోనైనా వాక్యం ద్వారా తండ్రి మీరే మాట్లాడమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాన్ని పొందుతుందని యేసు క్రీస్తు వారి పేరట అడుగుచున్నాము తండ్రి. దేవుని బిడ్డలారా, మంచిది కూడి వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయినటువంటి క్రీస్తు నామములో శుభాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 21 చదువుకుందామండి. దయచేసి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆయన దృష్టి నరుల మార్గాల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడతలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూచినట్లయితే ఆయన దృష్టి ఎవరి మీద ఉన్నది? దేవుని దృష్టి. చూడండి, ఈరోజు అంశం ఏమిటంటే దేవుని యొక్క కన్నులు ఎవరి మీద ఉన్నాయి, దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉన్నది. కొంతమంది అంటారు కదా, దేవుడి దృష్టి మా మీద లేదండి, అందువలన మేము గొప్పగా అవ్వలేకపోతున్నాం అంటారు. దేవుని దృష్టి మా మీద లేదు, దేవుని కనికరము మా మీద లేదు, కాబట్టి మాకు దేవుని దయ లేదండి, మాకు దేవుని యొక్క అదృష్టము లేదండి అంటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి ఎవరి మీద ఉన్నది అంటే యోబు గ్రంథము 34:21లో ఆయన దృష్టి నరుల మార్గాల మీద ఉంచబడి ఉన్నది. నరులు అంటే ఎవరండి? మనుషులు. దేవుని యొక్క దృష్టిట నరుల మార్గాల మీద ఉంచబడి, నరులు అంటే ఎవరు? మనుషులు. ఆయన మార్గాల మీద ఉంచబడి ఉన్నది. ఎందుకంటే మనిషి ఎన్నెన్నో ప్రయాణాలు, ఒక మనిషి ఎక్కడికెక్కడికో వెళతాడు. అయితే దేవుడు కన్నులంట నరుల మార్గాల మీద ఉంచబడి ఉన్నదంటండి. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టి నరుల మార్గాలు. అందుకే దావీదు గారు అంటాడు, నీ మార్గము యెహోవాకు అప్పగించుకొనుము. హల్లెలూయా. నీ మార్గము యెహోవాకు అప్పగించుకోవాలని, మన మార్గాలు, మన త్రోవలు దేవుని బిడ్డలారా. అందుకే యోబు గారు చక్కని మాట అన్నాడు, ఆయన దృష్టి నరుల మార్గాల మీద ఉంచబడి ఉన్నది. దేవుడు కన్నులట ఎల్లప్పుడూ నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ మార్గాలు, నీ పనులు, నీ యొక్క క్రియలు. అలానే కింద చూస్తే ఆయన వారి నడతలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. చూసారా దేవుని పిల్ల, దేవుడు ఎట్టండి వారి నడతలు. నడత అంటే నడక. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఎలాగ కనిపెట్టి చూస్తూ ఉన్నాడో, దేవుడు ఒక వ్యక్తిని ఎలాగ గమనిస్తూ ఉన్నాడో చూడండి. దీనిని బట్టి అర్థం చేసుకోవాలి దేవునికి నరులు అంటే ఎంత ప్రేమ, మనుషులంటే దేవునికి ఎంత ఆశ ఉన్నదో మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆయన వారి మార్గాల మీద, వారి నడతల మీద దేవుని యొక్క దృష్టి ఉందట. హల్లెలూయా. అందుకే సామెతలు ఇంకా చక్కని మాట ఉంటుంది యోబు గ్రంథంలోనే 31:4లో. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 31:4లో ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. యోబు గారు అన్నమాట, ఆయన నా ప్రవర్తనలు అన్నిటినీ ఎరుగును. దేవునికి అన్ని తెలుసు, దేవునికి నీ ప్రవర్తన తెలుసు. అందుకే యోబు గారు అన్నాడు, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. నీ ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలియదు, కాసేపు ఉన్నాక ఎలా ఉంటుందో. కానీ యోబు గారు అన్నాడు, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, తెలుసు కదా ఆయనకి. తర్వాత అండి, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. హల్లెలూయా. దేవునికి మన ప్రవర్తన తెలుసు, దేవునికి నీ అడుగు జాడలు తెలుసు. దేవుని బిడ్డలారా, ఎక్కడ వెళ్తున్నారో, ఏమి చేస్తున్నారో మనిషి. చూడండి, ఆ దినాన కయ్యూను హేబేలును చంపివేశాడు తమ్ముడిని.
ఎవరు చూడలేదు అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, కయ్యూను, నీ ప్రవర్తన నాకు తెలుస్తాయా, నీవు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు. ఏం చేసినాడు అన్నగారు? సొంత తమ్ముడిని చంపేశాడు. దేవుడికి తెలిసింది, కయ్యూను నువ్వు చేసిన పని నాకు తెలిసిందయ్యా, నీ ప్రవర్తన నాకు తెలిసింది, నీ అడుగు జాడలో నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, నీవు ఏ విధంగా నీ తమ్ముడిని చంపాలని ప్లాన్ చేశావో అది నాకు తెలుసు. అందుకే సామెతలు 15:3, సామెతలు 15వ అధ్యాయము 3వ వచనంలో దేవుని బిడ్డలారా, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. హల్లెలూయా. దేవుని కన్నులట, దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళుచున్నావో, ఎక్కడ ఉన్నావో, దేవుడి కన్నులు అన్ని చోట్ల ప్రతి స్థలం మీద ఉంటాయి. దేవుడి కన్నులు దేవుని బిడ్డలారా గ్రహించాలి. చెడ్డవారిని దేవుడు చూస్తున్నాడు, మంచివారిని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెడ్డవారిని దేవుడు చూస్తున్నాడు, మంచివారిని కూడా దేవాది దేవుడు చూస్తూనే ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, అందుకే ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనంలో దేవుని బిడ్డలారా, ఇర్మియా 16:17వ వచనంలో జాగ్రత్తగా చదవండి. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. చూడండి, ఇక్కడ ఇర్మియా గారితో ఇర్మియా భక్తుడు సెలవిస్తున్నాడు దేవుని యొక్క గురించి. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని. దేవుడు ఎక్కడేటండి? నీ త్రోవలు, నీ మార్గాలు ఏంటండి? త్రోవలు, మార్గాలు అన్నిటి మీద దేవుడు ఏమిచ్చాడండి? దృష్టి నిలిపాడు. దేవుడికి ఇంకా అదే పని అండి, దేవుడికి ఇంకా అదే పని. దేవుడు హృదయాన్ని శోధిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎలా ఉంటావు, ఎప్పుడు ఎలా జీవిస్తున్నావు దేవుడు చూస్తూ ఉన్నాడు, నిన్ను కనిపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఆయన పని అదే, నిన్ను చూడటమే, నీ హృదయాన్ని చూడటమే, నీ తలంపులు చూడటమే. అది ఇర్మియా గారు అంటాడు, వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని. అంటే దేవుడికి ఇంకా అదే టైం అండి, ఇంకా దృష్టి ఉంచి తిని ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు. హల్లెలూయా. దేవునికట ఏది మరుగు కాదట, దేవునికి తెలియకుండా ఏదీ లేదట. హల్లెలూయా. నువ్వు చేసిన మంచి గాని, నువ్వు చేసిన దోషము గాని దేవునికి తెలియకుండా ఏదీ లేదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏముందండి? ఏదియో నా కన్నులకు మరుగు కాలేదు. బహుశా ఒక వ్యక్తి అనుకుంటా, దేవునికి తెలియదేమో, దేవుడు కొన్ని మర్చిపోతున్నాడేమో, దేవునికి కొన్ని విషయాలు తెలియదేమో, నా గురించి నేను చేసిన మంచి దేవునికి తెలియట్లేదేమో, నేను చేసిన సత్క్రియలు దేవునికి మరి తెలియలేదేమో, దేవుడు మర్చిపోయారేమో. కానీ దేవుడు బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడు, ఏదియు నా కన్నులకు మరుగు కాదు. హల్లెలూయా. ఏదియు నా కన్నులకు మరుగు లేదయ్యా, మరుగు లేదు. వారి దోషమును నాకు మరుగై ఉండదట. మళ్ళీ అందులో ఏముందండి? ఇర్మియా 16:17లో వారి దోషమును నాకు మరుగై ఉండదు. దోషము కూడా దాగదట, దోషాలు కూడా దాగబట. దేవుడికి తెలుసు, దోషాలు కూడా దాచిపెట్టలేము, అది దేవునికి తెలుసు. ప్రభు బిడ్డలారా, వారి దోషము నాకు మరుగై ఉండదు. హల్లెలూయా. అందుకే ఇర్మియా గారు అంటాడు, ఇర్మియా గ్రంథం 32:19, 32 ఇర్మియా గ్రంథములో 32:19 దేవుని బిడ్డలారా, అది వచ్చినప్పుడు ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తివంతుడవు. హల్లెలూయా. మరలా చదువుతున్నానండి, ఇర్మియా 32:19లో ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. దేవుడు తన ఆలోచనలు చాలా గొప్పవాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రియలు జరిగించే విషయంలో శక్తివంతుడు. హల్లెలూయా. తర్వాత చూడండి, వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రులు
మార్గములన్నిటినీ నీవు కన్నులారా ఏంటండి కన్నులారా చూచుచున్నావు. హల్లెలూయా. దేవుడు అటండి మనుషులు చేసే పనులకి వారి క్రియలకి ఫలాలు ఇవ్వాలని, ఒక మనిషి చేస్తున్న పనులకి వారి క్రియలకు ఫలాలు ఇవ్వాలని నరపుత్రుల మార్గాలు అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మరి ఫలాలు ఇవ్వాలి కదా, ప్రతిఫలాలు ఇవ్వాలి కదా, దోషాలకు తగిన ప్రతిఫలం ఇవ్వాలి, మంచికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి. కాబట్టి దేవుడట నరపుత్రుల మార్గాలు అన్నిటినీ చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా దేవుని సంఘం అందుకే చూడండి కీర్తన గ్రంథంలో 139:23 దావీదు గారు ఇంకా చక్కని మాటలు అంటాడు. 139:23 దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకును. దావీదు గారు అయితే చక్కని మాట అన్నాడు. దేవా ఏమిటండి దేవుడికి మొరపెడుతున్నాడు. దేవా నన్ను పరీక్షించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. హల్లెలూయా. దేవుడేటండి ఈ రోజు ఒక వ్యక్తిని భూతత్వంతో చూస్తాడట. భూతత్వం అంటే మన దగ్గర ఉన్న భూతత్వాలు వేరు, దేవుని దగ్గర ఉన్నటువంటి పరీక్ష వేరండి. దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే దేవుడు ఆది కాండంలో ఇక 19 గ్రంథంలో యోహాను సువార్తలో వినండి, నతానీయేలు అనే వ్యక్తికి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అతను నతానీయేలు, అతని క్రియలు బాగున్నాయి, అతని ప్రవర్తన బాగుంది, అతని జీవితం బాగుంది. అందుకే దేవుడు నతానీయేలు నీవు మంచివాడు అయ్యా అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నతానీయేలు అనే వ్యక్తి ప్రభు దగ్గరికి రాగానే ఇతను ఇశ్రాయేలీయుడు, ఇతని యందు నాకు ఏ దోషము కనబడుతూ లేదంటాడు. హల్లెలూయా. యోహాను సువార్తలో చక్కని మాట ఉంటుందండి. దేవాది దేవుడు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు నతానీయేలు అనే వ్యక్తి గురించి. ఏమన్నాడు? ఇతని యందు నాకు ఏ దోషము కానలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నతానీయేలు ఆనందపడ్డాడు. చూడండి దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు. నతానీయేలులో నాకు ఏ దోషము కూడా కానలేదు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా కీర్తనకారుడు అంటాడు, నీవు నన్ను పరీక్షించు నాయన, నీవు నన్ను పరిశీలించను అన్నాడు. ఆది కాండము దేవుని బిడ్డలారా 16:13 ఉంటది. ఆది కాండము 16:13 అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడు నేనెక్కడ చూచితిని కదా అని అనుకొనెను. హల్లెలూయా. అని వచనంలో ఏముందండి? దేవుడు మనలను చూచుచున్నవాడు. హల్లెలూయా. దేవుడు ఏమిటండి? మనలను చూచుచూ ఉన్నవాడు. హల్లెలూయా. అందుకే దినవృత్తాంతాలు గ్రంథము 2వ దినవృత్తాంతాలు 16:9 2వ దినవృత్తాంతాలు 16:9 తన ఎడల చాలండి. హల్లెలూయా. చూడండి ఇక్కడ 16:9 2వ దినవృత్తాంతాలు తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు కనులంట లోకమంతా తిరుగుతున్నాయట. హల్లెలూయా. నాన్న దేవుడు పెట్టారా? దేవుడు ఇక్కడే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, లోకమంతటా దేవుడి కనులు సంచారం చేస్తున్నాయి. హల్లెలూయా. మనసు ఎన్నెన్నో యుద్ధాలు, ఎన్నెన్నో ఘోరమైనటువంటి ఏమండి అపాయకరమైనటువంటి రోజులు జరుగుతున్నాయి. కానీ దేవాది దేవుడు అన్నిటినీ చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యంలో ఏముందండి? యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయించు ఉన్నది. హల్లెలూయా. సర్వలోకనాథుడు అని భక్తుడు అంటాడు. ఒకసారి ప్రార్థన చేస్తూ దావీదు గారు అంటాడు, సర్వలోకనాథుడు అంటే దేవుడు లోకానికి, సర్వలోకానికి దేవుడు ఆయన. హల్లెలూయా. లోకాన్ని ఆయన చూస్తున్నాడు. ఈ 2వ దినవృత్తాంతాలు 16:9 తన ఎడల యథార్థమైన హృదయము కలిగిన వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తున్నది. హల్లెలూయా. దేవుడు కన్నులంట ఈ లోకమంతా తిరుగుతున్నాయట. ఎక్కడికే కాదండి, ఈ జిల్లా వరకే కాదు, ఈ ప్రాంతం వరకే కాదండి. దేవుడు కన్నులంట ఈ లోకమంతా, ఈ లోకాన్ని దేవుడు క్రియలకి ప్రతిఫలం ఇవ్వాలి కదా, వారి ఫలాలకి క్రియలకి ఇవ్వాలి కదండి. ఏంటి?
దాని యొక్క క్రియలకు ప్రతిఫలం. అందుకే చూడండి ఒక చక్కని మాట్లాడు ఇర్మియా 17:10. ఇర్మియా 10 ఎందుకు ఆయన లోకమంతా సంచారం చేస్తూ ఉన్నాడంటే ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ లోకమంతా సంచారం చేస్తూ ఉన్నారు అంటే, ఎందుకు దేవుడు ఈ లోకంలో సంచారం చేస్తున్నారంటే 17:10 ఇర్మియా ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చెయ్యడా. ఏమిటంటే ప్రతీకారము చెయ్యాలి కదా, వారి క్రియలు ఎలాగున్నాయో దానికి ప్రతిఫలం ఇవ్వాలి కదా. యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడు. దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? నీ హృదయాన్ని దేవుడు పరిశోధన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ హృదయమును పరిశోధన చేస్తున్నాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, జాగ్రత్త ప్రభు బిడ్డలారా. అందుకే ఇక్కడ మరి ఈ మాటలు మనము జాగ్రత్తగా చూసినట్లయితే ప్రభు బిడ్డలారా, ప్రభు యొక్క సంగమా. అందుకే కీర్తన గ్రంథములో దేవుని బిడ్డలారా చక్కని మాట ఉన్నది 34:15. 34వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. 34:15 వచనంలో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఓగ్గి ఉన్నవి. హల్లెలూయా. కీర్తన 34:15. 34:15 చూడండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. హల్లెలూయా. ఇందాక ఏముంది పై వచనంలో? ప్రతీకారం చేయడానికి దేవుడి దృష్టి లోకమంతా తిరుగుతున్నాయట, వారి వారి క్రియలు చెప్పున ప్రతిఫలం ఇవ్వడానికని ఉంది. కానీ ఇక్కడేముందండి? యెహోవా దృష్టి నీతిమంతుల మీదే ఉందట. హల్లెలూయా. ఎవరి మీదండి? దేవుని యొక్క దృష్టి నీతిమంతుల మీదనే ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క నేత్రాలు నీతిమంతుల మీదనే ఉన్నదండి. హల్లెలూయా. అందుకే వాక్యంలో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. తర్వాత చూడండి, ఆయన చెవులు వారి మొరలకు ఓగ్గి ఉన్నవి. హల్లెలూయా. కనుక ఏం చేయాలి? నీతిమంతులైనటువంటి దేవుని బిడ్డలు, నీతిమంతులైన వారు ఏం చేయాలి? దేవునికి మొరపెడుతూ ఉండాలి. నీతిమంతులైన వారు ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వారు ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రభు బిడ్డలారా. ఎందుకంటే ఆయన చెవులు వారి వైపుకే ఉన్నాయి కాబట్టి, ఆయన దృష్టి వారి వైపుకే ఉన్నాయి, ఆయన చెవులు కూడా నీతిమంతుల వైపునకే ఉన్నాయి. అందుకే ఆమోసు గ్రంథములో 9:8, ఆమోసు గ్రంథములో 9:8 చక్కని మాట ఉంది. ఆమోసు గ్రంథం 9:8 వచనములో ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చెయ్యక విడిచి పెట్టుదును. ఇదే యెహోవాకు. హల్లెలూయా. చూసారా, దేవుడు కన్నులట ఇంకెక్కడున్నాయండి? ప్రభు అయిన యెహోవా కన్నులు ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది. ఎక్కడేంటండి? పాపిష్టి రాజ్యం. ఆమోసు గారు అన్న మాట్లాడి దేవుని యొక్క కన్నులు తెలుసు ఆయనకి ఎవరు దోషాలు చేస్తున్నారు, తెలుసు ఆయనకి ఎవరు అపరాధాలు చేస్తున్నారు. అందుకే వాక్యములో దేవుని యొక్క కన్నులు పాపిష్టి రాజ్యాల మీద ఉన్నాయట. రాజ్యాలు పాపిష్టి రాజ్యము మీద, పాపిష్టి రాజ్యము మీద దేవునికి ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతుంది. ఎక్కడైతే పాపిష్టి, ఎక్కడైతే పాపం అనేది ఉన్నదో దేవుడు అంటున్నాడు భూమి మీద ఉండకుండా నాశనము చేస్తాడు. మరి తర్వాత కింద చూడండి. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చెయ్యక విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఎవరంటండి? యాకోబు సంతతిని. యాకోబు సంతతి ఎందుకంటే ప్రత్యేకం అంటే యాకోబు దేవునితో పోరాడి ప్రార్థన చేసి ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. యాకోబు దేవుని యొక్క దృష్టిలో పడ్డాడు. హల్లెలూయా. యాకోబు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా పడ్డాడు.
యాకోబు దేవుని దృష్టిలో నీతిమంతుడు చేసే ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో అటువంటి ప్రార్థన యాకోబు చేశాడు. హల్లెలూయా. అందువలన దేవుని కన్నులు సర్వలోకం మీద ఉన్నాయి, దోషాలు చేసే వారిని చూస్తున్నాయి. దేవుని కన్నులు మంచివారిని చూచును, చెడువారిని చూచును. చూసారా, దేవుని కనుక జాగ్రత్తగా ఉండాలి మానవుడు, మనిషి జాగ్రత్తగా బ్రతకాలి. అయితే ఇక్కడ చివరిగా ఏముందంటే, యాకోబు సంతతి వారిని ఆయన సర్వనాశనము చేయక విడిచి పెట్టుతున్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు మూలవాక్యం ఏమిటండి? 34:21 గ్రంథంలో ఆయన దృష్టి నదుల మార్గాల మీద ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని కన్నులట నీ మీద, నీ కుటుంబం మీద, నీ క్రియల మీద, నువ్వు చేసే పనుల మీద దేవుని కన్నులు నీ మీదే ఉన్నాయి. హల్లెలూయా. జాగ్రత్త సుమా దేవుని మీద. లేకపోతే దేవుడు అప్పుడప్పుడు చూచే దేవుడు కాదండి. హల్లెలూయా. మన దేవుడు అప్పుడప్పుడు చూచే దేవుడు కాదు, నిరంతరము చూచుచూ ఉన్న దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఆయనకున్న మాట ఏంటంటే, నిన్ను కనిపెట్టు వాడు దానిని ఎరుగకుండానని భక్తుడు అంటాడు ఒక మాట. దేవుడంట కనిపెట్టు వాడట. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనల్ని కనిపెడతా ఉంటాడు దేవుడు. ఎప్పుడు దేవుడు పరీక్ష చేస్తూ ఉంటాడు. లేకపోతే 1 నెలకి, 2 నెలలకి, లేదా పండక్కి, సంవత్సరానికి వచ్చి నీ బాగుబడి చూసే దేవుడు కాదు. ఎల్లప్పుడూ నిన్ను చూస్తూ, నిన్ను పరీక్షిస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా. కనుక ఆయన ఎలా ఉన్నాడో ఆయన బిడ్డలుగా మనం అలాగే ఉండాలి. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డ, ఎందుకంటే ఈరోజు క్రైస్తవ జీవితంలో కొంతమంది కొంత సమయం బాగానే ఉంటారు, మళ్ళీ తొట్టిల్లిపోతారు. కానీ దేవాది దేవుడు నిరంతరం చూచుచూ ఉన్నవాడు కాబట్టి నీ భక్తి జీవితం చాలా చక్కగా ఉండాలి. హల్లెలూయా. అంటే నీ ఒక స్థిరమైనటువంటి విశ్వాసములో ఉండాలి. హల్లెలూయా. అంటే కాసేపు విశ్వాసంగా ఉండి తర్వాత అవిశ్వాసానికి వెళ్ళిపోకూడదు. దేవాదేవుని కాసేపు ప్రార్థన చేసి ప్రార్థనకు మళ్ళీ వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే ఆయన నీ మార్గాల మీద తన కన్నుదృష్టి నిలిపాడు కాబట్టి. హల్లెలూయా. యోబు గ్రంథం 34:21 ఏముందండి? తన కనుదృష్టి నరుల మార్గాల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడతలన్నీ కనిపెట్టి చూచుచూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటండి నడతలన్నీ ఏమిటండి? కనిపెట్టి చూచుచూ ఉన్నాడు. హల్లెలూయా. 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 కనుక దేవుని బిడ్డరా, దేవుని సంగమా, మరి అట్టి రీతిగా మరి దేవాది దేవుడు మరి చూచుచూ ఉన్నవాడు కనుక, దేవాది దేవుడు మరి ప్రభు బిడ్డలారా మరి ఆ యొక్క క్రియలకి ప్రతిఫలము ఇచ్చువాడు కనుక. అందుకే చూడండి 36వ అధ్యాయంలో యోబు గ్రంథం 36లో దేవుని బిడ్డలారా, 21లో 36, 21 యోబు గ్రంథం. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏముందండి ఇక్కడ? మళ్ళీ వినండి దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి 36వ అధ్యాయము ఏంటంటే 21వ వచనం యోబు గ్రంథం. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు జాగ్రత్త పడాలి? ఎందుకు చెడుతనము చేయకుండా ఉండాలంటే ఆయన మనలను కనిపెడుతూ ఉన్న దేవుడు, మనలను పరీక్షిస్తూ ఉన్న దేవుడు, మనల్ని ఎరిగిన దేవుడు. నీవు చేసిన పనులకు, క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, లోకమంతటా సంచారం చేస్తూ ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అటువంటి ఉన్నతమైన దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి శక్తివంతమైన దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్నతమైన దేవుడు, శక్తివంతమైన దేవుడు, బలమైన దేవుడు. ఇంకేమిటంటే ఆయన గుణాలు? బలపరిచే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి అటువంటి దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ, అటువంటి దేవాది దేవునికి మొరపెడుతూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మరి దేవునికరంగా అనుగ్రహించబోతూ ఉన్నాడు కనుక నాతో పాటు మీరు చిన్నపాటి ప్రార్థన కళ్ళు మూసుకునండి. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఎవరు కూడా అందరూ దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ఈ దినాన దేవుని బిడ్డలారా, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి ఒక్కసారి. ఎందుకంటే చివరిగా భక్తులు సెలవిస్తున్న 21వ వచనంలో జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండము. ఒకవేళ సాతాను, అపవాది అజాగ్రత్తగా నిన్ను ఉంచుతున్నాడేమో,
జాగ్రత్త లేకపోతూ ఉందేమో. భక్తి జీవితంలో జాగ్రత్తగా ఉండాలి, విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒకవేళ అజాగ్రత్తగా ఉన్నట్లయితే ప్రభుని అడుగు, అవును ప్రభువా, యోగ భక్తులు చెప్పినట్లుగా జాగ్రత్త పడుము, చెడుతనము చెయ్యకుండుము అని పలికినట్లుగా అయ్యా చెడుకు దూరం అవడానికి, దోషానికి దూరం అవడానికి మీ ప్రభు దయచేయండి. దేవుని బిడ్డ ప్రార్థన చేద్దాం. అవునయ్యా, చెడుకు దూరం చేయండి, దోషాలకు దూరం చేయండి, అపవిత్రతకు దూరం చేయండి, చెడుతనానికి దూరం చేయండి. అయ్యా తండ్రి, వ్యర్థమైన వాటికి దూరపరచండి అని దేవుని బిడ్డలారా తీర్మానం చేసుకుందాం. దేవాలయ దేవునికి ప్రార్థన చేద్దాం. మీరు ఎక్కడున్నా సరే మీరు కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీపించినట్లయితే దేవుడు తప్పకుండా నేను దర్శించబోతున్నాడు. దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా తన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడు, చెడుతనాన్ని వదిలిపెట్టుము, ప్రభు వాక్యాన్ని స్వీకరించు. నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నాయని చెవులు, వారి మొరలకు ఆయన చెవులు ఉన్నాయని వాక్యం ఉన్నది. నీతిమంతులు చేసే ప్రార్థన బలము కలిగినదే ఉంటుందని వాక్యం ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, ప్రభుని ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నాయన, పరిశుద్ధుడా మీ వందనాలు నాయన. ఈ సమయంలో నాయన ఇటు రీతిగా ప్రభు నాయన ప్రార్థనలో ముందుకు సాగుతున్నాం. మీరు ఇచ్చినటువంటి నాయన అమూల్యమైన మాటలు బట్టి వందనాలు అయ్యా. తన మీ దృష్టి నాయన నరుల మార్గాల మీద, వారి నడతల మీద ఉన్నవి నీ వాక్యాన్ని తెలియజేసినందుకు వందనాలు. ఈ మాటలు అందరూ హృదయాల్లో ఫలింపచేయండి. ఎవరైతే వాక్యాన్ని వినుచున్నారో వారి యందు నాయన మీరే నూతన కార్యాలు జరిగించండి. వారికున్న ఇబ్బందులు తొలగించండి, వారికున్న కష్టాలు తొలగించండి, బిడ్డలకున్న అప్పులు తొలగించండి, బిడ్డలకున్న రోగాలు తొలగించండి. అయ్యా, వాక్యం ద్వారా నీ బిడ్డలకి స్వస్థత, వాక్యం ద్వారా నీ బిడ్డలకి దీవెన, వాక్యం ద్వారా నీ బిడ్డలకి ఆశీర్వాదం సమస్తాన్ని తండ్రి మీరే దయచేయాలని అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయన. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని అభిషేకించినందుకు వందనాలు. మా ప్రభువా మీకే వందనాలు తెలియజేస్తూ అయ్యా ఈ బిడ్డలందరినీ మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను మీకే సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని ఈ మనలు మీకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.